కేంద్ర ప్రభుత్వం సామాన్య మానవుణ్ణి కనికరించింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 33 వస్తువులపై పన్ను రేటును తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 28% జీఎస్టీ స్లాబ్లో 34 వస్తువులు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా లగ్జరీ వస్తువులే. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 31వ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య మానవుడికి ఊరటనిచ్చేలా 33 రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. 28% స్లాబ్లోని 7 రకాల వస్తువులపై పన్నులు 18%కి తగ్గించింది. దీంతో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలు, వీడియో గేమ్స్ తదితర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. లీథియం అయాన్ బ్యాటరీలు, వీసీఆర్, టైర్లు ప్రస్తుతం ఉన్న 28% పన్ను పరిధి నుంచి 18% పన్ను పరిధిలోకి మార్చారు. దివ్యాంగుల ప్రయాణానికి ఉపయోగించే వాహనాలకు ఉపయోగించే విడి భాగాలపై పన్నును 28% నుంచి 5%కి తగ్గించారు. సినిమా టికెట్ల ధరను బట్టి పన్ను తగ్గించారు. టికెట్ ధర 100 రూపాయలు ఉంటే 12% జీఎస్టీ, టికెట్ ధర 100కు పైగా ఉంటే పన్ను 18% విధిస్తారు. ఇప్పటివరకు సినిమా టికెట్లపై 28% పన్ను ఉండేది. ప్రస్తుతం 28% స్లాబ్లో 34 వస్తువులు మాత్రమే మిగిలినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. సిమెంట్, ఆటోమొబైల్ విడి భాగాలపై జీఎస్టీని తగ్గించలేమన్నారు. వాటిని 18%లోకి గనక మార్చితే 13,000 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుందని జైట్లీ తెలిపారు. 28% स्लैब में कुल मिला के 34 आइटम्स बचे हैं. उन 34 आइटम्स में बहुत आइटम्स और उनके सब आइटम्स लग्जरी और सिन प्रोडक्ट्स हैं. बाकी आइटम्स को हमने वे किया, उसमें 6 आइटम्स और आज कम कर दिए गए, जिससे कि 28 ब्रैकेट में 28 आइटम्स बचते हैं. अगर लग्जरी और सिन को भी जोड़ लिया जाए, उसमें 13 आइटम्स हैं ऑटोमोबाइल पार्ट्स के, एक है सीमेंट का जो हाई रेवेन्यू आइटम्स है. इनका रेवेन्यू लगभग सीमेंट का 13,000 करोड़ है. ऑटो पार्ट्स का एस्टिमेटेड रेवेन्यू 20,000 करोड़ है. यानी कि जो 28 से 18 किया जाए तो 10% में इन दोनों आइटम्स का 33,000 करोड़ का असर पड़ता है. 18% స్లాబ్లో ఉన్న వస్తువులపై పన్నును 12.5%కి తగ్గించారు. దీంతో ఫుట్వేర్ పై పన్ను 18 నుంచి 12.5%కి తగ్గింది. థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీని 18% నుంచి 12%కి తగ్గించారు. వచ్చే జీఎస్టీ మండలి జనవరిలో జరగనుంది. ఈ సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ రియల్ ఎస్టేట్ పై నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి సామాన్యుడు వినియోగించే వస్తువులపై జీఎస్టీ 12.5% ఉండేలా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.